హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నేషన్ ఫస్ట్. డిఫెన్స్ న్యూస్కు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్లు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వస్తే, సైనిక డ్రోన్ల తయారీలో చైనా విడిభాగాలపై కేంద్రం నిషేధం విధించింది. భారత్ చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మిలిటరీ డ్రోన్ల తయారీలో చైనా విడిభాగాలు ఉపయోగించుకోకపోవడమే మేలని రక్షణ రంగ నిపుణులు కేంద్రానికి సూచించారు. భారత భద్రతా దళాలు ఉపయోగించే డ్రోన్ల తయారీలో చైనా విడిభాగాల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు మిలిటరీ డ్రోన్లు తయారు చేసే భారతీయ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం సూచన చేసింది. మిలిటరీ డ్రోన్లలో భద్రతాపరమైన లోపాల గురించి ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చైనాలో తయారైన విడిభాగాలను ఉపయోగించడం వల్ల కమ్యూనికేషన్, కెమెరా, రేడియో ట్రాన్స్మిషన్, సాఫ్ట్వేర్ వంటి వాటికి సంబంధించిన సమాచారం శత్రు దేశానికి చేరే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణులతో పాటు ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేసినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయని కొన్ని వార్తా సంస్థలు తెలిపాయి. 2 ఏళ్ల క్రితం గాల్వాన్లో భారత సైన్యం, చైనా ఆర్మీ మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న నాటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత మిలిటరీ రహస్యాలు తెలుసుకునేందుకు డ్రోన్ల విడిభాగాల ద్వారా చైనా గూఢచార్యం చేసే అవకాశం ఉందని భారత నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అందువల్ల భారత్లో సరిహద్దులను పంచుకునే ఏ దేశం నుండి విడిభాగాలు కొనుగోలు చేయకపోవడం భద్రతాపరంగా సముచిత నిర్ణయమని సైనికాధికారులు కేంద్రానికి సూచించినట్లు కొన్ని వార్తా సంస్థలు తెలిపాయి.